సో ఇదండి ఇంకోసారి ఇది లైట్ పింక్ కలర్ లో వస్తుంది. సో బార్డర్ ఏమో ఇలా వస్తుంది. సో దీని పళ్ళు ఇది, దీని మీద కొంచెం ఫ్లవర్స్ వచ్చి బ్లూ కలర్ లాగా వచ్చింది పళ్ళు. సో దీని ప్రైస్ కూడా 3000 బెంగళూరులో తీసుకున్నాను. ఇది దీని బ్లౌజ్. ఇది పెళ్లికి ముందు షాపింగ్ చేసినప్పుడు కొన్న శారీస్ ఇవంతా. సో ఇదేం కట్టుకోలేదు, ఊరికే స్టిచ్ చేయించాను, ఎప్పుడైనా కట్టుకోవచ్చని. సో బ్లౌజ్ వర్క్ వచ్చి 1500 పడింది అంతే, సింపుల్ వర్క్ కదా. సో ముందర ఇలా వస్తుంది, హ్యాండ్స్ కి ఇలా ఫుల్ లైన్స్ లాగా వచ్చింది. ఇది ఇంకో శారీ అండి, ఇది కూడా పెళ్లి షాపింగ్ అప్పుడు తీసుకున్నాను. ఇది కూడా బెంగళూరులోనే తీసుకున్నాను. సో ఇలా గ్రీన్ అండ్ బ్లూ కాంబినేషన్ లో వస్తుంది. సో ఇలాంటి టైప్ శారీనే ఇంకోటి ఉంది నా దగ్గర. సో ఇది మా పెళ్ళైన 10 days కి వరలక్ష్మి వ్రతం ఫెస్టివల్ వచ్చింది, సో అప్పుడు కట్టుకున్నాను. సో ఇదేమో పళ్ళు. సో పళ్ళు ఈ కలర్ లో వచ్చింది. దీని బ్లౌజ్ వచ్చి ఇది వైలెట్ కలర్ బ్లౌజ్. దీనికి ఇలా సింపుల్ గా తీగ లాంటి వర్క్ వేయించుకున్నాను, ఫుల్ హ్యాండ్స్ పెట్టించుకున్నాను. సో దీని బ్లౌజ్ అండ్ స్టిచ్చింగ్ కి నాకు 1500 పడింది. సో దీని బార్డర్ వచ్చి ఇలా వచ్చిందండి. ఇది ఇంకో శారీ అండి, ఇది ఏమో ప్యారెట్ గ్రీన్ అండ్ మెరూన్ కలర్ కాంబినేషన్ లో బార్డర్ వచ్చి మెరూన్ కలర్ లో వచ్చింది. సో ఇది కూడా నేను మ్యారేజ్ షాపింగ్ లోనే తీసుకున్నాను, కానీ ఇప్పటివరకు ఒకసారి కూడా కట్టుకోలేదు. సో ఇది పళ్ళు వచ్చి మెరూన్ కలర్ లో వచ్చి ఇలా కొంచెం హెవీ వర్క్ టైప్ లో కనిపిస్తుంది. సో రెండు కాంబినేషన్ కలర్ అయితే బాగుందండి. సో దీని ప్రైస్ కూడా నాకు అరౌండ్ 2500 పడింది. ఇది కూడా నేను బెంగళూరులోనే తీసుకున్నాను. సో ఇదేమో బ్లౌజ్ మెరూన్ కలర్ లో బోట్ నెక్ పెట్టించుకొని వెనకాల ఇలా ఇలా డిజైన్ పెట్టించుకున్నాను. సో ఓన్లీ ఆ డిజైన్ ప్లస్ బ్లౌజ్ స్టిచ్చింగ్ కి నాకు 600 తీసుకున్నారు. సో ఇది ఇంకో శారీ అండి, ఇది పెళ్లికి ముందు ఎప్పుడో నార్మల్ గా మా అక్క నాకు కొనిచ్చిన శారీ. ఇలాంటి శారీనే మా అక్క తీసుకుంటుందని చెప్పి నాకు కూడా తీసుకునింది. సో బార్డర్ వచ్చి ఇలా వైట్ అండ్ పింక్, బార్డర్ వచ్చి అలా వైట్ వచ్చింది. ఇది పింక్ అండ్ వైట్ కాంబినేషన్ లో, కలర్ కాంబినేషన్ చాలా బాగుంటుందండి. ఇది మా అక్క నాకు కొనిచ్చింది, మా అక్క సేమ్ ఇలాంటిదే తీసుకుంటుందని నాకు ఇచ్చింది. ఇది వచ్చి ఇలా వైట్ వస్తుంది. దీని బ్లౌజ్ దీని బ్లౌజ్ మాకు తెలియక కొంచెం పెద్ద షాప్ లోకి వెళ్ళి చేయించుకున్నాము. అంటే నార్మల్ షాపే, కాకపోతే కాస్ట్ ఎక్కువ పడింది. 3200 పడింది నాకు ఇది. వర్క్ కి వర్క్ అంతా బాగానే ఉంది, కాకపోతే కొంచెం కాస్ట్ ఎక్కువ పడింది. ఇది బ్లౌజ్. సో ఇది ఇంకో శారీ, ఇది కూడా బెంగళూరు షాపింగ్ వెళ్ళినప్పుడు డైలీ వేర్ ఫ్యాన్సీ టైప్ ఉంటుందని తీసుకున్నాను. సో ఇలా వచ్చింది ఇది కలర్. కింద బార్డర్ వచ్చి లావెండర్ కలర్ లో. సో ఇది చాలా సాఫ్ట్ గా ఉంది శారీ, ఇంతవరకు కట్టుకోలేదు, ఎప్పుడైనా కట్టుకుంటే ఫోటో తీసి పెడతాను. సో ఇది వచ్చి దీని పళ్ళు. ఇది బ్లౌజ్ కొంచెం వెరైటీగా కుట్టించుకున్నాను, ఏదో సీరియల్లో చూసి ఇలా 2 డిఫరెంట్ టైప్ క్లాత్స్ తో ఇలా ఇలా కుట్టించేసాను. సో అరౌండ్ 450 పడింది ఈ బ్లౌజ్ కి నాకు. శారీ ప్రైస్ నాకు అంతగా గుర్తులేదు, మేబీ అరౌండ్ 1500 అలా పడి ఉండొచ్చు. ఇది ఇంకో శారీ, నేను నార్మల్ గా పెళ్లికి ముందు ఫస్ట్ తీసుకున్న శారీ కలంకారీ. ఇది మా ఊర్లోనే తీసుకున్నాను. సో ఇలా బ్లాక్ అండ్ పింక్ కాంబినేషన్ లో వచ్చింది. సో ఇదంతా కలంకారీ వర్క్, ఇదేమో బార్డర్. సో దీని పళ్ళు వచ్చి ఇలా పింక్ కలర్ లో వచ్చింది. సో దీని బ్లౌజ్ వచ్చి ఇలా బుట్టాలు పెట్టి పెట్టించుకున్నాను అప్పట్లో. ఇది వెనకాల ఇలా
ఒక చిన్న ఫ్లవర్ లాగా పెట్టించి ఫుల్ హ్యాండ్స్ పెట్టి బుట్టాలు పెట్టించుకున్నాను. ఇది చాలా రోజులైంది తీసుకొని. ఒకసారి కట్టుకున్నాను పెళ్లి చూపుల కోసం ఫోటోస్ పెట్టడానికి. ఆ ఫోటోస్ ఉంటే యాడ్ చేస్తాను దీంతో పాటి. సో, ఇది కూడా పెళ్లి షాపింగ్‌లో తీసుకున్నాను శారీ. నాకు కలర్ బాగా నచ్చింది. సో, బార్డర్ ఇలా వస్తుంది. బ్లాక్ అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్‌లో. శారీ కలర్ చూడగానే నచ్చి తీసుకున్నాను. ఎప్పుడైనా నార్మల్‌గా కట్టుకోవాలనుకుంటున్నాను. సో, ఇదేమో పళ్ళు. సో, ఇది మా పెళ్ళైన తర్వాత ఒక ఫెస్టివల్‌కి కట్టుకున్నాను. వినాయక చవితి అనుకుంటా. సో, అప్పుడు కట్టుకున్నాను ఈ శారీ. సో, బ్లౌజ్ ఏమో ఇలా బుట్టాలు విత్ షార్ట్ హ్యాండ్స్. చాలా వరకు నావి ఆల్మోస్ట్ ఆల్ బ్లౌజెస్‌కి అంతా బుట్టాల హ్యాండ్స్ పెట్టించుకున్నాను. నాకు బుట్టాస్ బాగా సెట్ అవుతాయనేసి ఈ శారీ. దీని కాస్ట్ వచ్చి ఇది కూడా 1800-2000 లోపల ఉండింది శారీ. ఇది ఇంకో శారీ అండి. బ్లూ అండ్ గ్రీన్ కాంబినేషన్‌లో పెళ్ళికి ముందు నార్మల్‌గా తీసుకున్నాను. ఎప్పుడైనా ఫెస్టివల్స్‌కి కట్టుకుందామనేసి. కలర్ అయితే చాలా బావుంటుంది కాంబినేషన్ థిక్ కలరు. సో, మా ఊరికి చీరాల నుంచి శారీస్ తీసుకొచ్చారు ఫెస్టివల్‌కి. సో, వాళ్ళ దగ్గర తీసుకున్నాను. ఇది అరౌండ్ 2500 పడింది. సో, దీని బ్లౌజ్ వచ్చి ఇది. సింపుల్‌గా వర్కేసి కుట్టించాను. సో, ఇది బ్లౌజ్ స్టిచ్చింగ్ ప్లస్ వర్క్‌కి కలిపి నాకు 1100 పడింది. ఇది ఇంకో శారీ అండి. వైట్ శారీ. పెళ్ళైన తర్వాత మా హస్బెండ్ ఇచ్చారు శారీ. సో, ఇలా వైట్ వచ్చి కింద గోల్డ్ కలర్ బార్డర్ వచ్చింది. పళ్ళు వచ్చి ఇదే. ఇలా వచ్చింది. క్లాత్ అయితే సాఫ్ట్‌గా చాలా బావుంది. చాలా కంఫర్టబుల్‌గా ఉంది కట్టుకుంటే. సో, దీని ప్రైస్ వచ్చి 3500. దీనికి కాంబినేషన్‌గా వేరే బ్లౌజ్ తెచ్చున్నారు రెడీమేడ్‌ది. ఇది ఇలాంటి కలర్‌దే. సో, దీనికి బ్లౌజ్ తెచ్చున్నారు. సో, ఇది కొంచెం ప్లెయిన్‌గా ఉంది అని చెప్పేసి నేను ఇప్పుడు ఇది తీసుకున్నాను. ఇలా రెడీమేడ్ బ్లౌజ్ తీసుకున్నాను. కాంట్రాస్ట్ కలర్ అయితే బావుంటుంది. దీనికి బాగా సెట్ అవుతుందని ఇది తీసుకున్నాను. సో, ఇది నేను మీషోలో తీసుకున్నాను. అరౌండ్ 400, 450 పడిందంతే. సో, ఇది కొంచెం నేను ఆల్టరేషన్ చేయించుకోవాలి. కొంచెం పెద్దగా ఉంది. సో, ఈ వైట్ అండ్ వెల్వెట్ కలర్‌దిది. వెల్వెట్. సో, ఈ కాంబినేషన్ చాలా బావుంటుంది అని తీసుకున్నాను. సో, ఇది ఇంకో శారీ అండి. వైట్, గోల్డ్ అండ్ పింక్ కలర్‌ది. ఇది మా అక్క నాకిచ్చింది. పెళ్లి గాక ముందు ఇచ్చింది నార్మల్‌గా ఎప్పుడైనా కట్టుకో ఫెస్టివల్స్‌కి అని. సో, ఇది కూడా చాలా బావుందండి కలరు. సో, బార్డర్ ఏమో ఇలా పింక్ కలర్ వచ్చింది. సో, ఇది దీని పళ్ళు. పింక్ కలరు. సో, ఇది శారీ అంతా బాగుంది. కానీ కొంచెం కట్టుకునేటప్పుడు కొంచెము ఐరన్ చేసి కట్టుకోవాలి. అంత బిన్న నలగట్లేదు. పింక్ అండ్ ఈ కలర్ కాంబినేషన్ అయితే చాలా బావుంది. సో, ఇది బ్లౌజు. ఇది స్టార్టింగ్‌లో అప్పుడు ఇలాంటి వర్క్ ఫేమస్ అని చెప్పి ఇలా కుట్టించుకున్నాను విత్ షార్ట్ హ్యాండ్స్. సో, ఇది ఇంకో శారీ అండి. పెళ్లి షాపింగ్‌కెళ్ళినప్పుడు ఫ్యాన్సీ శారీ కావాలని ఇలా కొంచెం మెరుస్తూ మెరుస్తూ ఉండేది తీసుకున్నాను. సో, ఇది కాఫీ కలర్ అండ్ ఇది యాష్ కలర్ కాంబినేషను. బార్డర్ కూడా ఇలా చమ్కీ చమ్కీ లాగొచ్చింది. సో, దీని కాస్ట్ అరౌండ్ నాకి 1500 ఏమో పడింది. సో, ఇది దీని బ్లౌజు. ఇలా కుట్టించుకున్నాను. బ్లౌజు రౌండ్ టైప్ పెట్టి ఇక్కడ ఒకటి సో, ఇది బోట్ నెక్. 3/4 హ్యాండ్స్ పెట్టి ఇలా కుట్టించుకున్నాను. ఇది కూడా ఇంతవరకు వేసుకోలేదు. సో, ఇదొచ్చి ఇంకో శారీ స్కై బ్లూ అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్‌లో పైనంతా బ్లూ వచ్చి కింద బార్డర్ గోల్డ్‌లో వచ్చింది. అక్కడక్కడ ఇలా మిర్రర్స్ వచ్చాయి. సో, ఇది నేను జాబ్ చేసేటప్పుడు క్లియరెన్స్ సేల్‌లో ఉంటే తీసుకున్నాను. 500 650 పడిందంతే. ఇదొచ్చి ఇది పళ్ళు. ఇలా వస్తుంది. సో, దీని బ్లౌజ్ వచ్చి ఇలా బోట్ నెక్ పెట్టి
వెనకాల ఇలా పెట్టించుకున్నాను. షార్ట్ హ్యాండ్స్. సో ఇది కూడా నేను ఎప్పుడు వేసుకోలేదు ఒకసారి కూడా. ఊరికే తీసి పెట్టుకున్నాను. ఎప్పుడన్నా టెంపుల్స్‌కి అలా వెళ్ళినప్పుడు కట్టుకుందాంలే అని. ఇది ఇంకో శారీ అండి. ఇది నార్మల్ డైలీ వేర్ శారీ. డైలీ వేర్ కోసం అని తీసుకున్నాను. సో ఇది ఇలా బ్లూ, గ్రీన్ అండ్ వైట్ కాంబినేషన్‌లో వచ్చింది. ఇదేమో పళ్ళు. నార్మల్‌గా వేసుకోవడానికని తీసుకున్నాను. ఈ బ్లౌజ్ వచ్చి నార్మల్‌గానే కుట్టించేసాను థ్రెడ్స్ పెట్టి. ఇలా కొంచెం పెద్ద హ్యాండ్స్ పెట్టించుకొని. ఇది కూడా డైలీ వేర్ శారీ అండి. మా అక్క ఇచ్చింది నాకి. బ్లాక్ అండ్ ఇలా పింక్ కాంబినేషన్‌లో రోజు కట్టుకోవడానికి. ఇది అప్పుడు మీషోలో కొంచెం ట్రెండింగ్ టైప్ శారీస్ ఇవంతా. సో బ్లౌజ్ ఏమో నేను ఇలా కుట్టించుకున్నాను. కొంచెం ఇది నార్మల్ శారీ కాబట్టి కొంచెం బాగుంటుంది ఇలా కుట్టించుకుంటేనే. ఇలా పూసలు పెట్టి హ్యాండ్స్‌కి కూడా ఇలా కుట్టించాను. మరీ సింపుల్‌గా అనిపియకుండా. ఇదొచ్చి ఇంకో శారీ అండి. సో ఇది ఇలా గ్రీన్ అండ్ పాపవా? ఇదొచ్చి ఇంకో కలర్ అండి. ఇది కొంచెం యెల్లోయిష్ గ్రీన్ అండ్ రెడ్ బార్డర్ వచ్చింది. ఇది యాక్చువల్‌గా మా అమ్మ దేవుడి కోసం అని తీసుకునింది. నాకు కలర్ నచ్చిందని చెప్పి దేవుడికి పెట్టిన తర్వాత శారీ నేను తీసుకున్నాను. సో ఇది దేవుడి శారీ. ఇంకా కట్టుకోలేదు. ఎప్పుడైనా ఫెస్టివల్‌కి కట్టుకుందాం అనుకున్నా. సో దీని బార్డర్ వచ్చి ఇది. సారీ పళ్ళు. సో దీనికి బ్లౌజు దేవుడికి పెట్టింది అదేదో కట్ చేసో ఏమో పెట్టారు. అందుకని దీనికి ఇలా సెపరేట్ క్లాత్ తీసి కుట్టించుకున్నాను. నార్మల్‌గానే కొంచెం పెద్ద హ్యాండ్స్ పెట్టి ఇలా వెనకాల థ్రెడ్స్ పెట్టించేసాను. సో దీని బ్లౌజ్ వచ్చి ఇది. ఇది ఇంకో శారీ. ఇది కూడా నార్మల్ శారీ. ఇలా ఫ్రిల్స్ వస్తుంది కదా! అప్పట్లో ఇది ఫ్రిల్స్ ట్రెండింగ్‌లో ఉంటే ఇది తీసుకున్నాను. మా ఫ్రెండ్ శారీ బిజినెస్ చేస్తుంటే. సో ఇది ఇలా వస్తుంది ఫ్రిల్స్‌గా కింద. సో ఇదేమో పళ్ళు. ఇది కూడా డైలీ వేర్ కోసమనే తీసుకున్నాను. కాస్ట్ వచ్చి అప్పుడు స్టార్టింగ్‌లో తీసుకున్నాను. 800 ఏమో పడింది. ఇది కూడా కట్టుకోలేదు ఇంతవరకు ఒకసారి. డైలీ వేర్‌కి ఎప్పుడైనా కట్టుకోవాలి. సో బ్లౌజ్ వచ్చి ఇలా ఇవి ఇలా మిర్రర్స్ వచ్చి ఇలా పెట్టించుకొని కింద ఇలా పెట్టించుకున్నాను. అంతే అండి బ్లౌజ్.